హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరో కోణం. నేను మీ ప్రసాద్. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోవడానికి ప్రధానమైన కారణాలు ఇవేనా? ఇప్పుడు మనం చర్చించుకోబోయే కారణాలు కాకుండా ఇంకా ఏదైనా సరే మీకు అనిపిస్తే ఖచ్చితంగా అవి కామెంట్లో తెలియచేయండి. ఇక విషయంలోకి వచ్చేసరికి ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉంది. ఇక ఆల్మోస్ట్ ఆల్ ఈ పొత్తులకు సంబంధించిన అంశం కూడా క్లైమాక్స్కి వచ్చేసింది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ ముగ్గురు కలిసి ప్రయాణం చేయబోతా ఉన్నారు. వైసీపీ మేము సింహం సింగిల్ అది ఇది అని చెప్పేసి అనేక రకాలుగా వాళ్ళు చెబుతూ ఉన్నారు. సరే, ప్రజలు నిర్ణయించుకుంటారు. మరి వైసీపీ సింగిల్గా వచ్చినా పర్వాలేదా, లేదా వీళ్ళు ముగ్గురు వచ్చినా మాకు వేస్టా అని ప్రజలేమంటారు? అసలు ప్రజలు నిజంగా గొర్రెలా, మేధావులా? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఖచ్చితంగా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు కావాల్సింది, ప్రజాభిప్రాయం, ప్రజల మనసు, ప్రజల బాగోగులు వీటిని దృష్టిలో పెట్టుకొనే మాట్లాడాలి. అలా కాకుండా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఎన్ని ఇంకా మిగతా కార్యక్రమాలు పట్టించుకోకపోయినా పర్వాలేదు అని అంటే అట్లా కుదరదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన గత 5 సంవత్సరాలుగా ఆయన పరిపాలనా తీరు ఏ విధంగా ఉంది అనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఆ పార్టీకి ఖచ్చితంగా ఉండదు. సరే, ఆ పార్టీ చేసుకుంటుందా చేసుకోపోద్దా అనేది ప్రక్కన పెడితే ఒక విశ్లేషకుడిగా అదేవిధంగా ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడ్డారు అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక మొదలు పెట్టే లెక్క అయితే అందులో మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సెంటిమెంట్ని, ప్రజల ఎమోషనల్ కనెక్టివిటీని వాడుకున్నది దేనికి అంటే ప్రత్యేక హోదా. చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి ఆయన ప్యాకేజీ అని అన్నారు, ఆ తర్వాత మరలా స్పెషల్ స్టేటస్ అన్నారు అని యూటర్న్ బాబు అని చెప్పేసి అప్పట్లో చెప్పి, సరే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట తప్పిన మాట వాస్తవమే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేనే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చింది. సో ఏదైతే స్పెషల్ స్టేటస్ అనేది ఒక ఎమోషనల్ బాండింగ్ ప్రజలతో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అత్యధిక ఎంపీ సీట్లు ఇవ్వండి, 25కి 25 అడిగారు అనుకోండి. సరే 25కి 25 అంటే ఎన్ని సాధ్యపడే కాదులే కానీ 22 సీట్లు ఇచ్చారు, బంపర్ మెజారిటీ. 25కి 22 ఇవ్వటం అంటే అసలు ఇచ్చిన 24 గంటలు కూడా అవ్వలేదు, ఇమ్మీడియట్ గా ఆయన మాట మార్చేసి ఇదిగో వాళ్ళ బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు, మనం ఏమి చెయ్యలేము అని చెప్పేసి, సో మెడలు ఉంచుతానని చెప్పేసి ఇక ఆ తర్వాత వీళ్ళు నోరు మూగబోయిందనే మాట వాస్తవం. ఈ 5 సంవత్సరాలలో పార్లమెంట్లో ఎంపీలు ఎప్పుడైనా సరే ఈ స్పెషల్ స్టేటస్ గురించి గళం విప్పారా? చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకా రాజ్యసభలో కూడా విజయసాయి రెడ్డి గారు నోరెత్తుతున్నారు అంటే వాళ్ళ చిత్తశుద్ధి ఎలా ఉంది ప్రజల పట్ల అనేది ఆలోచించండి. ఒకటి, ఇక అది మరుగున పడిపోయింది కదా, తీసేయండి. పోలవరం, ఇదే పోలవరానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో మెజారిటీ శాతం పూర్తి చేశారు అని చెప్పేసి గణాంకాలతో సహా ప్రవేశపెట్టారు కదా అసెంబ్లీలో. మరి దానికి కోర్స్ ఈయన కొంచెం ఏదో అప్పుడు జయం చంద్రాన్ని భజన పాటలు పెట్టించుకున్నారు, దాన్ని హేళన చేశారు. సరే ఓకే, దానిపైన అందరూ కూడా నవ్వుకున్నారు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా నవ్వుకున్నారు. ఓకే, అది ప్రక్కన పెట్టండి. కానీ ప్రజలకు ఉపయోగపడేలాగా పోలవరం పూర్తి చేయాలి కదా. మరి అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఏదైతే అసెంబ్లీలో పెద్ద పెద్ద అరుపులు, కేకలు, అసలు మామూలుగా కాదు ఛాలెంజ్లు, తీరా కట్ చేస్తే ప్రజలకు ఏమైనా సరే జరిగిందా? ఏమీ జరగల. దాని తర్వాత మరలా భలే వాళ్ళకి ఇచ్చారు ఇద్దరిద్దరే మన నీటిపారుదల శాఖ మంత్రులు అంబటి రాంబాబు గారు, ఆయన కూడా అంతే, ఏ మాత్రం కూడా ఆ పోలవరానికి సంబంధించిన అప్డేట్స్ ప్రజలకు చెప్పాల. మరి ఏం చేద్దామని ఓ పక్కన రైతులకు సంబంధించి సాగుకి అదేవిధంగా ప్రజలకు సంబంధించిన తాగునీరుకి జీవనాడి లాంటిది పోలవరం ప్రాజెక్ట్ అని చెబుతూ ఉంటే, ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలవరాలు స్పెషల్ స్టేటస్ ఏం అవసరం లేదు, ఆ టైంకి బటన్ నొక్కేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేస్తే ఓట్లు వేసేస్తారు, ప్రజలు ఆ విధంగా ఉన్నారు అనే ఉద్దేశంలో ఉంటే పొరపాటే. సో ఆ పోలవరం కాస్త అది పక్కకు పోయింది. అభం శుభం ఎరగని పేదవాళ్ళు 5 రూపాయలకి నోటి దగ్గర కూడు పెట్టే అన్న క్యాంటీన్, అది అసలు ఎంత పాపమో. ఎవరైనా సరే నోటి దగ్గర అన్నం తీసేటువంటి దానంత మహాపాపం ఎక్కడ ఉండదు. మరి అది ఎందుకనో కానీ మరి దాన్ని అసలు చెప్పాలంటే నాకు మాట రావట్లే, అంత ఇదిగా ఉంటుంది ఆ బాధ. పేదవాడు తినే 5 రూపాయల భోజనాన్ని కూడా ఆ క్యాంటీన్ తీసివేసేసి ఏం చేద్దామని, పోనీ అంతకంటే మహత్తరమైన కార్యక్రమాలు ఏమైనా చేశారంటే అది లేదు, నోటి దగ్గర కూడు తీసేశారు. మరి దానికి ఏం సమాధానం చెప్తుందో వైసీపీ వాళ్ళు అది ఆలోచించుకోవాలి. ఇక దాని తర్వాత
వాళ్ళు రైతులు, అమరావతి రైతులు వాళ్ళు ఊరగానే భూమిని ఇస్తే అది కాస్త పక్కకు దోశారు. అదేమిటి అంటే 3 రాజుల ప్రతిపాదన తీసుకొచ్చారు. వాళ్ళు పాపం దీక్షలో, నిరసనలో, పాదయాత్రలో అనేక రకాల ఇబ్బందులు. పోనీ మళ్ళా ఇక ఇబ్బంది సృష్టించింది వీళ్ళే. పోనీ దాని రూపుమాపుతారా అంటే దాని మీద మళ్ళీ వాళ్ళ మీద కౌంటర్లో, చివరికి దాని మీద కోర్టులో కేసులు, ఆ కేసుల మీద కూడా కోట్ల రూపాయలను వెచ్చించి మరీ దానిపైన ఇచ్చేయటం. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? సో ఈ విధంగా ఓ ప్రక్కన ప్రత్యేక హోదా అనేది పక్కన పెట్టేసి పోలవరానికి సంబంధించి రైతులు మోసం చేసి, అమరావతి రాజధాని తీసేసి రైతులు మోసం చేసి, అన్నా క్యాంటీన్లు ఎత్తేసి పేదవాడి పొట్టగొట్టి, ఇక దాని తర్వాత నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి వాళ్ళని మట్టి గరిపించారుగా, వాళ్ళ పరిస్థితి అదే. ఇక దాని తర్వాత డిఎస్సి, మెగా డిఎస్సి అని చెప్పేశారు. నిరుద్యోగం మరలా మెగా డిఎస్సి రెండు కనెక్ట్ చేయమండి. మామూలుగా జాబ్ క్యాలెండర్ అంటే ప్రతి సంవత్సరం వచ్చే జాబులు వేరు, మెగా డిఎస్సి అంటే డిఎస్సీలు వేరు, మెగా డిఎస్సి వేరు. మెగా డిఎస్సి వేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రత్యేకంగా బీఈడీ చేసిన వాళ్ళకి, అదే టీటీసీ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి వేసే జాబ్స్ అవి. ఆ మెగా డిఎస్సి లేదు. ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క కేటగిరీ. సిపిఎస్ రద్దు విషయం, ఆ సిపిఎస్ రద్దు అంశంలో ఎంత రచ్చ అయిందో తెలుసుగా. 1 2 చివరికి వాళ్ళకి అదే రకాలైన హామీలు ఇచ్చి వాళ్ళను రోడ్ల మీద తీసుకొచ్చి చలో విజయవాడ అనే కార్యక్రమం చేసుకుంటా ఉంటుంటే వాళ్ళని ఎక్కడికక్కడ నిర్బంధించి నక్సలైట్ల మాదిరిగా వాళ్ళని అడ్డుకున్నారు అంటే ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? దాని తర్వాత అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళ పరిస్థితి ఏంటి? తెలంగాణ కంటే కూడా అదనంగా జీతాలు ఇస్తానని చెప్పేసి 1000 రూపాయలు అదనంగా, అక్కడ జీతం భత్యాలు వచ్చేసరికి 14,500 ఉంటే మరి దానిపైన ఇంకో 1000 రూపాయలు వేసేవాళ్ళు కదా, ఇవ్వలేదు. అదేమిటి అంటే మన గతంలో 10,500 ఉండేది, దాని మీద ఇంకో 1000 రూపాయలు వేసేసి 11,500 చేసేసి ఇచ్చారు. అక్కడ తెలంగాణలో జీతం ఎంత? 13,500. దాని మీద అదనంగా వేయాల్సింది 1000 రూపాయలు. అంటే 14,500 రూపాయలు అంగన్వాడీ కార్యకర్తల అకౌంట్లోకి జీతాల పరంగా రావాలి మీరు ఇచ్చిన హామీ మేరకు. ఇలా ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోకుండా కేవలం నవరత్నాలు అని చెప్పి చూపించేసి దానిలో సంక్షేమ పథకాలని, ఆ పథకాల రూపంలో ఏదేదైతే అకౌంట్లో డబ్బులు వేస్తామని అదొక్కటి మాత్రమే చూపించి మీకు మంచి జరిగితే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఏది మంచి? ఒక కుటుంబానికి సంవత్సరానికి ఒక 15,000 రూపాయలు లేదా మాక్సిమం ఒక 20,000 రూపాయలు ఇస్తే ఆ కుటుంబం మొత్తం పోషించుకోగలుగుతారా? అదే ఆ ఇంట్లో ఒకరికి ఉపాధి వస్తే తక్కువలో తక్కువ నెలకు ఒక 10,000 రూపాయల ఆదాయం ఉంటే, సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఉంటే ప్రభుత్వం ఇచ్చే ఆ 3,000 రూపాయలు నెలసరి లెక్కేసుకున్నా కానీ, నెలసరి 3,000 కూడా ఎలా వస్తుంది? 1,500. ఆ 1,500 మీరు ఇచ్చే అవసరం కూడా లేదు, ప్రభుత్వం పేరు భారం పడదు. ఆ దశలో ఎందుకు ఆలోచించట్లేదు అని అంటే వాళ్ళు సొంతగా సంపాదించుకోకూడదు, మన మీద ఆధారపడాలి అనే భావనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పేసి కథనాలు వస్తూ ఉన్నాయి. దానికి బలం చేకూర్చేలాగా ఇదంతా. సో వీటితో పాటుగా మద్యపాన నిషేధం, ఏదైతే మద్యాన్ని పూర్తిగా నిషేధం చేసి 5 స్టార్ హోటల్కి మాత్రమే పరిమితం చేసి ఆ తర్వాతే ఓట్లు అడుగుతానన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఏ కారణం చెప్పి ప్రజల దగ్గరికి వచ్చి ఓటు అడుగుతారు? అసలు ఆ మద్యానికి సంబంధించిన అంశాన్ని అటకెక్కించేసి ఎక్కడా కూడా దాని గురించి ప్రస్తావన తీసుకురాకుండా మీ ఇంట్లో మంచి జరిగితే అనేది మాత్రమే చెప్తున్నారా? అదే మద్యం గురించి మాట్లాడుకోవచ్చు. ఎంత నాసి రకమైన మద్యం, ఎంతమంది అనారోగ్యాల పాలైపోయి ఇంకొంతమంది అయితే వాళ్ళ జీవితాలను కూడా కోల్పోతున్నారు, కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి. మరి దానికే కారణం చెప్తారు? రోడ్ల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉన్నాయి, గొంతల మయం, ప్రతి ఒక్కరికి నడుములు విరిగి ఆ వాహనాలు చెడిపోయి చివరికి ఆటో వాళ్ళు కూడా ఇచ్చే వాహన మిత్రం ఆగేందుకు బాబు ముందే రోడ్లు సరిగ్గా అని చెప్తున్నారంటే ఇక దీనిని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈ యొక్క పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, అర్థం చేసుకోండి. సో ఇట్లా సంక్షేమ పథకాలని అడ్డం పెట్టేసుకొని అభివృద్ధిని పక్కన పెట్టేసి అప్పులని తీసుకొచ్చేసి చివరికి గనులను అడ్డం పెట్టి కూడా 7,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు నిన్నగాక మొన్ననే. సో మొన్న 370 కోట్ల రూపాయలు సచివాలయాన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చారు, గనుల మీద 7,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఇలా ఎన్ని వేల కోట్లు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తీసుకొస్తా ఉంటే ఇక ప్రజలందరూ ఏమైపోవాలి? ఈ విధంగా ఉంది పరిస్థితి. పరిపాలన అంటే అప్పులు చేయటం, ఇట్లా పనిచేయడం, వినపడడం నొక్కేసి ఇక ఉద్యోగాలు అవసరం లేదు, అభివృద్ధి అవసరం లేదు, రాజధానితో పని లేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఇలాగైతే ప్రజలు ఏమని అంటారు? అదేమిటి అంటే వాళ్ళ ముగ్గురు అన్ని గంప గుర్తుగా వస్తున్నారు, మీరు సింహం సింగిల్గా వస్తుంది, ఎవరు సింగిల్గా వస్తాయండి, గుంపుగా వస్తాయండి. ప్రజలకు మంచి చేయడం కావాలి. సింగిల్గా వచ్చి ఇష్టం వచ్చినట్టు చేసేస్తే అప్పుడు ప్రజల్ని మళ్ళీ సానుభూతి కోసం వీళ్ళు అడుగుతారా?
ప్రజలు అంత ఎర్రి గొర్రెలాగా ఏం కాదు కదా. ప్రతి ఒక్కటి ఏం జరుగుతుంది అనేది గమనిస్తూ ఉన్నారు, క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారిని తెలంగాణలో ఓడించడానికి గల కారణం ఏంటి? మరి ఎక్కడో ఉన్న కాంగ్రెస్ పార్టీని అనూహ్యంగా అధికారంలోకి తీసుకొచ్చారు. అదేమిటి అంటే పేదలకు పెత్తందారులు. ఎవరు పేదలు, ఎవరు పెత్తందారులు? ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ పక్కన పెడితే లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అసలు? సామాన్య ప్రజలు ఎవరైనా సరే నోరు ఎత్తి మాట్లాడడానికి అవకాశం ఉందా? ఎక్కడైనా సరే ప్రభుత్వం పైన కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైసీపీ నాయకుల పైన కానీ కొంచెం వ్యతిరేకంగా మాట్లాడితే చాలు, అది కూడా పాలసీల మీద మాట్లాడినా ఇమ్మీడియట్ గా అరెస్టులు చేస్తా ఉన్నారు. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది కూడా కోల్పోయారు అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఈ ప్రకారంగా ఉన్న క్రమంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాం గ్యారంటీ అని చెప్పేసి వాళ్ళందరికీ వాళ్ళు చెప్పుకుంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ సర్వేలన్నీ చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే కనిపిస్తా ఉన్నాయి. దీనికి ముందే నేను చేశాను కదా, పైనర్ పోల్ స్ట్రాటజీస్ వాళ్ళు ఏదైతే ఫిబ్రవరి 16వ తేదీ నుంచి కూడా 29వ తేదీ వరకు నిర్వహించిన సర్వే ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి ఖాయం, తపస్సు చేసిన గెలవరని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇలా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళని వీళ్ళని లేకపోతే కులాల మధ్య కొంపటి డివైడెడ్ రూలు, అది మనకు తెలుసు కదా. పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ఓడించాలి అంటే ఏం చేయాలి అంటే కాపుల మధ్య స్విచ్ పెట్టాలి. ఇప్పుడు ముద్రగడ గారిని తీసుకురాబోతున్నారంట. హరిరాజ్ జోగి గారి కుమారుడిని చేర్చుకున్నారు. మీరు మంచి చేయండి, కులాలతో సంబంధం ఏముంది, అప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా అందరూ వచ్చేస్తారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే కాపు సామాజిక వర్గం అని, కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారిని చివరికి వీళ్ళందరినీ మళ్ళీ ఏళ్ళకి కుంపట్లు పెట్టి గొడవ చేసి ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లా. సో ప్రజలకైతే మాత్రం మంచి జరిగిందా లేదని చాలా క్లారిటీ ఉంది. సో చివరికి కులాలని ఎంత దూరం వెళ్ళింది అంటే చెప్తాను, దానికి సంబంధించి ఇంకొక వీడియో చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో లెంది అయిపోతుంది కాబట్టి సో వీలైనంత వరకు నేను క్లుప్తంగా ముగించేయాలనే భావన మీద త్వరగా క్లోజ్ చేస్తున్నాను. మొత్తం మీద ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఓడిపోతే ఆయన ఓడించడానికి ప్రజలు ఆలోచించే ప్రధానమైన కారణాలు ఇవేనా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.